మంచిది. పరిశుద్ధ గ్రంథాలు అందరము కూడా తెరచి ఈ సమయంలో 40వ కీర్తన గ్రంథము 40వ కీర్తన 1-2 చరణాలు మాత్రం మనం చదువుకుందాం. కీర్తన గ్రంథము 40వ కీర్తన 1-2 చరణాలు మనము చదువుకుందాము. చెబుదాం. యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకొంటిని, ఆయన నాకు చెవియొగ్గి నా మొర్ర ఆలకించెను. నాశనకరమైన గుంటలో నుండి, జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తెను. నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరచెను. దేవుడు ఈ వాక్యాన్ని మన వినికిడిలో ఆశీర్వదించును గాక. దయచేసి కూర్చోండి. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ప్రభు మనలను అత్యధికముగా మనలందరినీ కూడా ఆశీర్వదించును గాక. ఆమేన్. ఈ సమయాన్ని నాకు ఇచ్చిన దైవజనులు నాన్నగారికి, అలాగనే ఆసక్తితో ఈ దినం వచ్చిన ఆత్మీయులందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తూ వద్దాం. బాలకుల్లో ఉన్న తమ్ముళ్ళందరికీ కూడా వందనాలు తెలియపరుస్తూ. 40వ కీర్తనలో మొదటి మాట మనం చదువుకుందాం. యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకొంటిని. మంచిది. మంచి మాట ఇక్కడ రాయబడడం మనం చూస్తూ ఉందాం. రాజైన దావీదు గారు ఆయన అనుభవములో చక్కటి మాటలను ప్రతి ఆదివారం మనము కొన్ని మాటలను గుర్తు చేసుకుంటూ ఉన్నాం. ఈరోజు కూడా కొన్ని మాటలను మనము ధ్యానం చేయడానికి ప్రభు చక్కటి సమయాన్ని మనకి ఇచ్చారు. ఏమంటున్నాడంట? యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకొంటిని అని చక్కటి మాట మనకి కనబడుతూ ఉంది. దావీదు యెహోవా కొరకు సహనముతో ఉన్నాడంట. సహనము అనగా ఓర్పుతో కలిగి ఉండుట. ఈ ఓర్పు గురించి రాత్రి కొన్ని విషయాలు, చాలా విషయాలు మనం విన్నాం. ఓర్పు, సహనం అనేది ప్రతి మానవుని జీవితంలో ఉండాలని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. బైబిల్లో ఉన్న భక్తులు కానివ్వండి, ప్రవక్తలు కానివ్వండి, ప్రవక్త్రులు కానివ్వండి, వారు వర్ధిల్లవ్వారంటే సహనము, ఓర్పుతో వారు కనిపెట్టారండి. ఓర్పుతో కనిపెట్టడం వలన, సహనముతో కనిపెట్టడం వలన దేవుడు వారిని ఆశీర్వదించాడు. ఈరోజు మన సంఘ నాయకులను కూడా, దైవజనులను కూడా దేవుడు ఆశీర్వదించడానికి గల కారణం ఏంటంటే ఓర్పు కలిగి ఉన్నారు గనుక. ఓర్పు కలిగి ఉన్నారు గనుక ఆ ఓర్పు, సహనము లేకపోతే రాత్రి మనకి జ్ఞాపం చేసుకున్నట్లుగా అసలు ఈ ఊరిలోని, ఈ స్థలములోని ఉండేవారు కార్యము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే దావీదు యొక్క జీవితంలో ఆ కార్యము జరగాలి అంటే, నా మొర్ర దేవుని సన్నిధికి వెళ్ళాలంటే నేను ఎలా ఉండాలనుకున్నాడు? ఓర్పు కలిగి ఉండాలి. ఓర్పుతో ప్రార్థన చేయాలి. అది ఏ సమయమైనా, అర్ధరాత్రి అయినా, మధ్యాహ్నమైనా, ఏ సమయమైనా ఓర్పుతో కలిగి ఉండాలని, ఓర్పుతో జీవించాలని, ఓర్పుతో ప్రార్థనలో ఉండాలని, ఓర్పుతో దావీదు నడవాలని ఆయనకున్నటువంటి మంచి ప్రేరేపణ ఆయనకి కలిగి సహనముతో నేనైతే కనిపెట్టుకున్నానని చెబుతూ ఉన్నాడు. ఈరోజు మనం అలాంటి ఓర్పు మనలో ఉందా, అలాంటి సహనము మనలో ఉందా అని ఇక్కడ భక్తుడు మనకు జ్ఞాపం చేస్తూ ఉన్నారు. అలాగనే మనము ఓర్పు లేకపోతేనండి, సహనం అనేది లేకపోతేనండి, దేవుని సన్నిధికి ఎత్తబడడం కూడా చాలా కష్టంగా ఉంటుంది. మనకి చాలా జాగ్రత్తగా మనం ఉండాలి. ఇవి ఏదో సీజన భక్తిలాగా ఏదో వచ్చి వెళ్ళిపోవడం కాకుండా
మనము ఎందుకు వచ్చామో, ఎవరి గురించి వచ్చామో, ఎవరి గురించి మనము ఈ స్థలములో చేరి మనము ఆరాధన చేస్తూ ఉన్నాము, ప్రభుని మనము స్తుతిస్తూ ఉన్నాము, గణపరుస్తూ ఉన్నాము అన్న విషయం మనం జ్ఞాపం చేసుకొని దేవునిలో ముందుకు సాగిపోవాలన్నా, కార్యాలు మన జీవితంలో జరగాలన్నా ఓర్పుతో ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. ఓర్పుతో మనము కలిగి ఉండాలి. చూడండి, భర్త విషయంలో భార్య ఎలాగైతే ఓర్పుతో ఉంటుందో, అలాగనే భార్య విషయంలో భర్త ఎలాగైతే ఓర్పుతో సహనముతో కనిపెట్టుకొని ఉండగలుగుతారు. ఎన్ని కష్టాలు వచ్చినను, ఎన్ని ఇబ్బందులు వచ్చినను, ఎన్ని కరువులు వచ్చినను, ఎన్ని వదంతులు వచ్చినను ఓర్పుతో సహనముతో దేవుని యొక్క సన్నిధిలో కనిపెట్టాలి, దేవుని యొక్క సన్నిధిలో ఆరాధన చేయాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కింద ఏమంటున్నాడు? ఆయన నాకు చెవియొగ్గి నా మొర్ర ఆలకించెను. ఎప్పుడు ఆలకించాడంట? కనిపెట్టిన తరువాత, సహనముతో ఉన్న తరువాత, ఏమండి, ఓర్పుతో ఉన్న తరువాత. అంటే దేవుడు కూడా కొన్నిసార్లు ఏం చేస్తాడంట? పరీక్షలు ఎదురవుతూ ఉంటాయి. ఎలాంటి పరీక్షలు అంట? అసలు వీడు ఎంతవరకు ప్రార్థన చేస్తాడు? 1 గంటే చేస్తాడా? 1 దినమే చేస్తాడా? సంవత్సరమే చేస్తాడా? ఎంతవరకు చేస్తాడు? రాత్రి దైవజనులు జ్ఞాపం చేస్తారు, యోబును కూడా దేవుడు ఏం చేశాడంట? పరీక్షించాడండి. ఆ పరీక్షలో ఆయన ఓడిపోయాడా? చెప్పాలి. ఓడిపోలేదండి, విజయం పొందుకున్నాడు. ఆయన ఏం పొందుకున్నాడు? విజయం పొందుకున్నాడు. సంతతంతా కూడా పోయినా కానీ, అంతా కూడా సమస్తమంతా కూడా వెళ్ళిపోయినా కానీ యేసునాథుని మాత్రం ఆయన మరువలేదండి. యేసునాథుని మరువలేదు కాబట్టి ఆయనకున్నటువంటి ఓర్పు సహనము ప్రభు చూశాడు. ప్రభు యోబు గారిని ఎలాగైతే పరిశుద్ధతతో కాపాడి నిత్యము నడిపిస్తూ ఉండగా, యోబుని దర్శించినటువంటి దేవుడు మనలను కూడా దర్శించడానికి, మనలను కూడా బలపరచబడ్డానికి, మన ప్రార్థనలు ఆయన ఆలకించాలంటే మన ప్రార్థనలు ఏం గుంట? ఎలాంటి గుంట? నాశనకరమైనటువంటి గుంట అంట. ఈ నాశనకరమైనటువంటి గుంటలోకి ఎవరు వెళ్తారు? పరిశుద్ధులా? ఎవరు వెళ్తారు? దేవునిని ఎరగని వారు, లేకపోతే దేవునిని ఎరిగి లోకంలో కలిసిపోయినటువంటి వారు. అలాంటి నాశనకరమైనటువంటి గుంటలో పడిపోతున్నటువంటి బిడ్డలను దేవుడు ఏం చేస్తూ ఉన్నాడంట? పైకి లేపుతూ ఉన్నాడంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనమందరము కూడా నాశనకరమైనటువంటి గుంటలో ఉన్నవాళ్ళమే, అవునా? అలాంటి పరిస్థితిలో నుండి దేవుడు ఏం చేశాడు? మనల్ని పైకి లేపి పరిశుద్ధమైనటువంటి స్థితిలోనికి, పరిశుద్ధమైనటువంటి సన్నిధిలో మనలను ఉంచాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇంకా మనం చూస్తూ ఉంటుంటే, జిగటగల దొంగ ఊపిలో నుండి ఆయన నన్ను పైకెత్తెను, నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరచెను. మన పాదాలు దేవుడు ఎక్కడ పెట్టాడంట? బండ మీద నిలిపాడంట, బండ మీద ఉంచాడంట. బండ అనగా క్రీస్తు అనగా అర్థం. దేవునికి స్తోత్రం. క్రీస్తు అనే బండ మీద మనలను నిలిపాడు, మనలను ఉంచాడు. ఆ బండ దాటి ప్రక్కకు మనము వెళ్ళిపోకూడదు. ఆ బండ దాటి ఊబిలోకి మరలా మనము వెళ్ళిపోకూడదు. ఆ బండ దాటి మరలా ఆ భయంకరమైనటువంటి గోతులోకి మనము వెళ్ళిపోకుండా దేవుడు మనలను నిలబెట్టాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దావీదు జీవితంలో అనేకమైనటువంటి విషయాలు మనము నేర్చుకోవచ్చు. కనుక నా మాటలు నేను ముగిస్తూ ఉన్నాను. ఈ కొద్ది మాటలను ప్రభు మన వినికిడిలో ఆశీర్వదించును గాక. చేతుల పైకెత్తి స్తోత్రాలు చెల్లించుదాం. స్తోత్రం, స్తోత్రం.